గట్టిగా చెప్తామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రార్థనలో నిలకడగా ఉండాలంట. నిలకడ అనగా క్రమముగా. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సమయాన్ని పెట్టుకోవాలంట. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ వాక్యము విని తన హృదయములో ఒక తీర్మానం చేసుకుంటే మీ అనారోగ్యాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీరు ఆశీర్వదించబడతారు. ప్రార్థన అనేది ఒక క్రమం ఏర్పాటు చేసుకోవాలి. ఈ క్రమముతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలకు సంతోషం కలగజేస్తాడట. నిలకడగా అంటే క్రమముగా, స్థిరముగా. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన స్థిరముగా, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించేవాడిగా నువ్వు చేస్తే దేవుడు చెబుతున్నటువంటి మాట, రక్షణ లేని కుటుంబములో దేవుడు ఖచ్చితంగా రక్షణ కలగజేస్తాడు. ఏ కుటుంబములో అనారోగ్యాల చేత బాధపడుతున్నారో ఆ కుటుంబముల అనారోగ్యాలని దేవుడు తీసివేస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నిలకడగా ఉండాలి, అది క్రమముగా ఉండాలి. రోజుకు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తావు, ఆ క్రమాన్ని తప్పిపోకూడదట. ఎప్పుడైతే ఆ మాదిరిగా నువ్వు దేవునితో కనెక్ట్ అయిపోతావో నీ సమస్యలు అన్ని తీరిపోతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? కొలసీకి రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చాలు. అక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రార్థన యందు నిలకడగా అంటే క్రమముగా ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన కృతజ్ఞత కలిగి, దేవుడు మనకు చేసినటువంటి మేలులను అక్కడ దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు చేసిన మేలులు కొంతమంది మర్చిపోతారు. అనారోగ్యం రాగానే, బాధలు రాగానే, సమస్యలు రాగానే ఆ కృతజ్ఞత కలిగినటువంటి అన్ని మర్చిపోతాడు, దేవుని చేసినవి అన్ని. అయితే నా ప్రభు ఇప్పటికైనా మెలకువ కలిగి ఆ క్రమాన్ని నువ్వు పాటించమని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఆ నిలకడ ఎప్పుడైతే ఉంటుందో నీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా వచ్చేస్తుంది. కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమంది సహాయం చేసినటువంటి వారిని మర్చిపోతారు. కొంతమంది సహాయకుడిగా ఉపయోగపడిన వారిని మర్చిపోతారు. అందుకనే ఈ రోజు దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ కృతజ్ఞత మర్చిపోకూడదు. అయ్యా నాకు ఈ మేలు చేశావు ప్రభా అని నువ్వు దేవుని ఎదుట వాగ్దాన ప్రకారంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబుని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే దేవుని శక్తి అనుభవించాలని ఆశ కలిగినటువంటి వారు ఈ కృతజ్ఞత కలిగి దేవుని కొరకు మెలకువ కలిగి ప్రార్థన చేస్తారు. కొంతమంది మనుషుల శక్తి మీద ఆధారపడతారు.
కొంతమంది స్వలాభాల చేత ఆధారపడతాది, స్వబుద్ధి చేత ఆధారపడతారు. మేలు చేసినటువంటి దేవుని శక్తిని పొందుకోరు, ఆయన గురించి మాట్లాడరు, ఆయన గురించి సాక్ష్యం చెప్పరు, ఆయన గురించి కృతజ్ఞత కలిగి ఎవరికి ఆ సాక్ష్యాన్ని పంచరు. కొంతమంది తన కుటుంబమే బాగుంటే చాలు, తన కుటుంబమే బాగుంటే చాలని కొంతమంది అనుకుంటారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీకు జరిగినటువంటి మేలు ఇకనైనా మెలకువ కలిగి కృతజ్ఞత కలిగి నువ్వు ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చెయ్యక నా దేవుడు మానడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక్క మాటలోనికి మనం వెళ్దాం. దీన వృత్తాంతాల పుస్తకంలోనికి వెళ్దాము. 20వ అధ్యాయము 3-4 వచనం. దీన వృత్తాంతాల పుస్తకం 2వ దీన వృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయము 3-4. నాన్న ఒక్కసారి చదివి నాకు వినిపించండి. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపక యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అక్కడ శత్రువులు ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుని బిడ్డలైనటువంటి, దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి అమ్మోనీయులు, మోయాబీలు అక్కడ కొందరిని దండెత్తి ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులు వచ్చేసారు. ఆ శత్రువులు వచ్చినప్పుడు ఆ యెహోషువపాతు అయినటువంటి ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, ఈ శత్రువుల నుంచి మనం జయించాలంటే మనకు కావలసినటువంటిది ఏంటిది? ప్రార్థన. మనం చేస్తున్నటువంటి ప్రార్థన క్రమము తప్పిపోయామా, లేక మనం జయాన్ని పొందుకోమా? అక్కడికి వెళ్తే మన ప్రార్థన ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తాడా ఇవ్వడా అని వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి దేవుని ద్వారా ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అయ్యా, శత్రువులు మా మీదకి వస్తున్నారు, ఆ శత్రువుల నుంచి మేము జయాన్ని పొందుకోమా అని దేవుని అడగటము మొదలు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి రాజు ఒక మాట చెప్పగానే అక్కడ ప్రాంతములో నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరూ ఆ మందిరానికి కూడుకొని అందరూ దైవజనుడు చెప్పినట్టుగా, ఆ రాజు చెప్పినట్టుగా అందరూ ముఖాలు ఉండి క్రమముగా ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు నిరసిల్లకూడదు, బాధలు వచ్చినప్పుడు నిరసిల్లకూడదు. మనకి ఎలాంటి వచ్చినా కూడా మనము చేసే పని ఏంటంటే, మనము ఖచ్చితంగా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనను బట్టి నా దేవుడు నీ కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ ఎదురైనప్పుడు నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా చేసే పని ఒకటే. నువ్వు ఉపవాసం ఉండి 1 రోజు ఉంటావా, 2 రోజులు ఉంటావా,
ఏ టైం నుంచి ఉంటావు? ఒక క్రమాన్ని పెట్టుకోవాలి. అయ్యా, నా కుటుంబంలో రక్షణ కలిగేంత వరకు నేను ఉపవాస ప్రార్థనలో క్రమముగా చేస్తానయ్యా. నా అనారోగ్యం విడుదల కావాలా ప్రభా, నా సమస్య కొరకు నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తానే. నువ్వు ఏం చేయాలి? కొంతమంది ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఇంటికాడ ఉంటారు. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏ పని మొదలు పెట్టుకోకూడదుగా. పని చేయటానికి అసలు నువ్వు సమయం ఇవ్వకూడదు, పని చేయడానికి సమయం ఇవ్వకూడదు. నువ్వు దేవునితోటే ఒక క్రమముగా నిలకడగా క్రమముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జయాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ శత్రులు ఎంటర్ అయిపోయారు. శత్రులు ఎంటర్ కాగానే అయ్యా, కొంతమంది దేవుణ్ణి అడగరు, వెళ్తారు, సొంత బుద్ధితో వెళ్ళిపోతారు. కొంతమంది అయ్యా ఈ చోటుకు వెళ్తున్నాను అయ్యా, ఇది మంచిదా కాదా అని దేవుని విచారించరు. విచారించరు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని జరగకపోతే దేవుని మీద నేరం పెడతారు. దేవుని మీద నేరం పెడతారు, సంఘం మీద నేరం పెడతారు. అందుకనే దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ అనారోగ్యం పోకపోతే, నీ సమస్య తీరపోతే నువ్వు వెంటనే ఉపవాసము ద్వారా దేవుని మందిరములో క్రమాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. నీ ఇంట్లో ఏ సమస్య దేవుడు రానియాడు, అంతే. ఇక రానియాడు ఆయన, అంతే. ఏ సమస్య కూడా నా దేవుడు రానియాడు. అందుకని ఈ క్రమాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన ఖచ్చితంగా రక్షణలోనికి ఖచ్చితంగా నా దేవుడు తీసుకొస్తాడంతే. ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. నిన్ను ఒక్కసారి బాగు చేసిన దేవుడు ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు అనుకుంటున్నావా నువ్వు? ఒక రాజుకు దేవుడు లేకపోతే యుద్ధములు నేను జయించను, ఈ ప్రజలంతా ఇదిగో ఓడిపోతే అందరూ చనిపోతారని ఉద్దేశంతో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని విచారిస్తున్నారు ఉపవాసం ద్వారా. కానీ మనకు అవి లేవు. మనకెంత ఉన్నా కూడా మన స్వబుద్ధితో స్వ ఆలోచనతో వెళ్తాం. అందుకనే నా ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ బాధ తొలగిపోవాలంటే, నీ సమస్య తీరాలంటే వితిన్ ఉపవాసం ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా దేవుడు చెప్తున్నాడు, నేడే నీ కుటుంబంలో నా దేవుడు ఖచ్చితంగా రక్షణ కలగజేస్తాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడండి ఆ మాట. అదే 2వ దినవృత్తాంతాల పుస్తకము 20వ అధ్యాయము 21 చదువు నాన్న. 21 చదివి అక్కడనే ఆగు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి ఆయనను స్తోత్రము చేయుటకు ఆయన నియమించాడు. ఒక క్రమం. ప్రార్థన యోధులను, స్తుతించే వారిని ఎక్కడ నిలబెట్టాడో? ఇదిగో శత్రువులను ఎదుర్కోవటానికి, ఇదిగో సైన్యానికి ముందుకు ప్రార్థన యోధులను పెట్టాడు. ఎవరో? రాజు. దేవుడు చెప్పినట్టుగా ఆ క్రమము ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా, ఆయన ప్రార్థన చేయటం ద్వారా ఇదిగో ఈ విధంగా బయలుదేరటము మొదలు పెట్టారు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం నీలో ఉంటుందో, ఆయనను స్తుతించే ఆ గుణము నీలో ఉంటుందో,
నా దేవుడు ఖచ్చితంగా బ్రతుకును మారుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, ఆలోచనలు సరిదిద్దుతాడు, అనుకున్న కార్యాలు జరుగుతాయి. నువ్వు అనుకున్నది ఏదైనా సరే విశ్వసించిన ఎడల ఖచ్చితంగా కార్యం జరుగుతుంది, జరిగి తీరుతుంది ఖచ్చితంగా. ఆయన నడిపిస్తున్నాడు అందరినీ ముందుగాట్ల, యోధులకు ముందుగాట నిలబెట్టి నడిపించటం మొదలు పెడుతున్నాడు. దేవుడు లేకపోతే జయం కలగదు, దేవుడు లేకపోతే సాతానును ఓడించలేము. నీ బలముతో ఏది జరగదు, నీ ఆలోచనతో ఏది జరగదు. నువ్వెంత ఉరుకులాడినా కానీ నువ్వు అంత మటుకు అయిపోతావు. ఎప్పుడైతే దేవుని ద్వారా నువ్వు ముందుకు వెళ్తావో నా దేవుడు ఖచ్చితంగా ఆ శత్రువే గాని, ఆ సాతానుడే గాని, ఆ అనారోగ్యమే గాని, ఆ సమస్య గాని, అది ఎలాంటిదైనా సరే నా ప్రభు ఖచ్చితంగా తీరుస్తాడంతే. నువ్వు దేవుని ముందర పెట్టుకొని ఆయన విచారణ చేసి నువ్వు ముందుకు వెళ్ళు. నా ప్రభు ఖచ్చితంగా నీకు విడుదల కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తారా? ఆ 22వ వచనం చదువు నాన్న. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మాన్యముల మీదను మాటగాళ్లను పెట్టెను గనుక వాళ్ళు అతలైపోయారు. ఇది వినండి, మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళు దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుని పాటలు పాడుకుంటూ, సైన్యాన్ని ఎదుర్కోవటానికి, శత్రువులను ఎదుర్కోవటానికి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రార్థనను బట్టి, వీళ్ళు స్తుతించిన స్తుతులను బట్టి ఆల్రెడీ దేవుడే మాటగాళ్లను ఏర్పరిచారు. ఎప్పుడు వీళ్ళు పోయి యుద్ధం చేయలేదు. వీళ్ళు ఏమైనా సరే వీళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్ళారు. వెంటనే నా దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించి చూస్తున్న దేవుడు, ఆయన ఖచ్చితంగా శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. వెంటనే ఎక్కడైతే అమేనులు ఉన్నారో, ఎక్కడైతే మరి మోయాబీలు ఉన్నారో, ఎక్కడైతే శత్రులు ఉన్నారో అక్కడక్కడ ఎమ్మటే దేవుడే మాటగాలను ఏర్పరిచి వాళ్ళకు తెలియక మునిపే దేవుడు ఆ శత్రువులందరినీ సంహరించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా బలముతో, స్వశక్తితో, వేరే వాళ్ళ బలంతో నువ్వెప్పుడు వెళ్ళకు, కానీ నా దేవుని బలముతో, నా దేవుని శక్తితో నువ్వు ముందడికి వెయ్యి. ఆ కార్యం ఏ కార్యం జరగదో నా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ 23వ వచనం చదువు, నేను ముగించేస్తాను. 23వ వచనం చదువు. అమేనీయులను మోయాబీయులను శేయీరు మాన్యములు మాన్య నివాసులను బొత్తుగా చంపి నిర్మూలము చేయవలనని వారి మీద పడి వారు శేయీరు కాపురస్తులను కడను ముట్టించిన తరువాత చంపుకొనుటకు మొదలు పెట్టిరి. ఆ శత్రువులే ఒకరికోళ్ళు చంపుకోవటం మొదలు పెట్టారు. వీళ్ళు చేయలే యుద్ధము, వీళ్ళు చేసింది ఏంటిది? ప్రార్థన, పాటలు. సైన్యానికి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలంకరించుకొని ఒక క్రమముగా, ఒక పద్ధతిగా దేవుని స్తుతించుకుంటూ, దేవుని శక్తిని పొందుకొని, దేవుని ఆత్మను పొందుకొని, పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్తుతించడము ఇక మొదలు పెట్టుకుంటూ యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆ ప్రార్థన, ఆ శక్తి వెంటనే దేవుడు అంగీకరించి, వెంటనే వాళ్ళు చూస్తుండగానే మాటుగాలని ఎక్కడెక్కడ పెట్టాడో
దేవుడు వీళ్ళు చూస్తుండగానే వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వాళ్ళు వాళ్ళే చంపేశారు, వాళ్ళు వాళ్ళే పొడుచుకొని చనిపోయారు. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఖచ్చితంగా ఏదైనా చేయగలడు ఆయన. అందుకని ప్రార్థనలో మనము నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే నిలకడగా మనం ప్రార్థనలో ఉంటామో అది క్రమము స్థిరముగా దేవునికి అంగీకరించినట్టుగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా విజయాన్ని కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, నా దేవుడు చక్కగా మీతో మాట్లాడాడు. ప్రార్థన క్రమము పద్ధతిని అవలంబించి స్వబుద్ధితో స్వ ఆలోచనతో ఎప్పుడు చేసుకోకూడదు. ఆయన నాకు చేస్తాడని విశ్వసించి నువ్వు ప్రార్థించిన వేళల ఖచ్చితంగా మీ బంధకాలన్నీ తెగిపోతాయి, మీ అనారోగ్యాలు విడుదలైపోతాయి, మీ సమస్యలు తీరిపోతాయి, మీకున్న అప్పులన్నీ తెగిపోవును గాక. అందరూ నిలమొక్కల మీద ఒక తీర్మానంలోకి వచ్చేద్దాం. అందరూ నిలమొక్కల మీదకి వచ్చేద్దాం. అందరూ నిలమొక్కలకు వచ్చేద్దాం. యేసయ్యా, ఈరోజు నాతో మాట్లాడిన దేవా, ఎస్